హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. లావ్ వంకాయలు తీసుకోవాలి. టమాటాలు ఒక ఉల్లిగడ్డ తీసుకోండి. ఇవి కట్ చేసుకొని పెట్టుకోండి. కడుక్కొని కొన్ని వాటర్ తీసుకొని గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకోండి. నల్లగా కాకుండా ఉంటాయి. టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయలు సరిపోయినన్ని వేసుకొని ఎల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక్కలు చక్కలుగా నూరుకోండి. ఇలాగా పచ్చిమిరపకాయల కారం అన్నది కళాయి పొయ్యి మీద పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు అనేది వేసుకోండి తాలింపులో. తర్వాత కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని కలపండి. ఉల్లిగడ్డలు అనేది రెడ్డిగా వేగినాక అప్పుడు వంకాయ ముక్కలు వాటర్లోంచి తీసేసి తాలింపులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు తాలింపులో వేసి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోండి. మిక్సీ పట్టుకున్నది వేసి కలుపుకోండి. కొద్దిసేపు మగ్గనియండి. మూత పెట్టి వదిలేయండి. కొద్దిసేపు మగ్గిపోయిద్ది. కొంచెం మగ్గిపోయిన తర్వాతకి టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకొని కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలుపుకోండి. కలిపి కొంచెం మూత పెట్టి వదిలేయండి. మగ్గిపోయిద్ది. మగ్గిన తర్వాతకి కొంచెం కరివేపాకు అన్నది వేసుకోవాలి. కరివేపాకు వేసి కలుపుకోండి. ఇలాగ మధ్య మధ్యలో కొంచెం కలపండి, లేకపోతే అడుగన్నది కాలిపోయిద్ది. వంకాయ ముక్కలు టమాటా ముక్కలు మంచిగా ఉడకనియండి. సాల్ట్ అనేది చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అనేది వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లాస్ట్ ఫైనల్ మొత్తం ఉడికిపోయిన తర్వాతకి ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలాగ వంకాయలు టమాటాలు మొత్తం మంచిగా ఉడికిపోవాలండి. అప్పుడే వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. వంకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయింది. ఈ వీడియో అన్నది చూడండి. ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.